హలో హలో మైక్ టెస్టింగ్ అది గెంటి ఇచ్చారు కానీ మాకన్నా మైక్ అది దూరంగా పెట్టు కొంచెం. హలో మైక్ టెస్టింగ్ కాదు టెస్టింగ్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. పొట్లకాయ ప్రజలకి పురస్వాగతం. పుర ప్రజలకు శివగాడి స్వాగతం అని నాది. ఓ మనం ఒక స్లోగన్ కనుక్కుందాం అన్న త్వరలో. నీ ఫ్రెండ్ని కంట్రోల్లో పెట్టుకో, సారీ లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. మనం ఈరోజు రియాక్టింగ్ టు కామెంట్సే కాకుండా మన రిజెక్టెడ్ పీస్ శివ గురించి, ఓకే, అలాగే మన సిఈఎస్హెచ్ లాఫింగ్ శేషు వీరిద్దరిని కలిసి మాట్లాడదాం. కలిసే ఉన్నాం కదా, అదే మాట్లాడదాం. ఓకే, రెడీ. ఫస్ట్ అయితే శివ, నీ పూర్తి పేరు చెప్పు. సనపల శివకుమార్. సన్నపల్లి శివకుమార్. సన్నపల్లి కాదు, సనపల. డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. సొనపల, సారీ సనపల కూడా కాదు, SANAPALA సనపల శివకుమార్. సనపల సనపల శివకుమార్కి పురస్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. ఓకే, శేషుబాబు, నీ మామూలుగా శేషు అంటే SCCHU ఉంటుంది కదా, నీదేంది CESHU అని ఉంది. ఇప్పుడు ఇలా మైక్ ఉంది, చెప్పు. న్యూమరాలజీ అని కాదు, కొంచెం యూనిక్గా కనపడాలని అట్లా పెట్టుకున్నాం. స్క్రీన్ నేమ్, దాన్ని స్క్రీన్ నేమ్ అంటారు. Yes, exactly. CESHU శేషు ద బుష్. కేసు అని చదువు. ఎట్లన్నా చదువుకో, నేనైతే గుర్తొస్తా కదా చదివితే. ఏం కేసు? బీర్ల కేసా? అయ్యో కొత్తపేట కేసు అండ. ఓకే శివ, నా పూర్తి పేరు అడగవా? సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమిజం. శేష్ బాబు. ఇక్కడ సిరీస్ లో తొక్కేసి, కామెంట్ లో తొక్కేసి, ఇక్కడ తొక్కేసి ఉండాలే ఒకడు. లీడ్ నీకే కదా. ఏం ఉపయోగం నీకు? నేను చదువుతా కదా, మీకు ఎందుకు తొందర, నేను చదువుతా కదా. కాదు శేష్ బాబు, నీ పూర్తి పేరేంటి? శేషుబాబు తిన్నవల్లి. ఏమల్లి? తిన్నవల్లి. శేషుబాబు తిన్నవల్లి. ఓకే, శివ, నీ రిజెక్టెడ్ పీస్ ఎలా అయ్యాడు? రిజెక్టెడ్ పీస్ ఎలా అయ్యాడు? అదేదో ర్యాండమ్గా అయిపోయిందిలేండి. ఆల్రెడీ చెప్పాను చాలా మంది. ఆల్రెడీ రిజెక్టెడ్ పీస్ ఫాలోవర్స్ అందరికీ ఎలా అయ్యాడో తెలుసు. ఓకే, శివ, మీ ఊరేది? విజయనగరం. విద్యాల నగరం, విజయనగరం. అంటే విజయనగరం ఊర్లోనేనా, పక్కనైనా విలేజ్? ఊర్లోనే. విజయనగరం అంటే విజయనగరం ఫ్యాన్స్. శివ రిజెక్టెడ్ పీస్. శేషుబాబు, మీ ఊరు? తుళ్ళూరు. ఏ ఊరు? గుంటూరు దగ్గర తుళ్ళూరు. ఓకే, సిగ్గేం లేదు, చెప్పాలి. తుళ్ళూరు గుంటూరు దగ్గర, న్యూ క్యాపిటల్. మా ఊరు తిరుపతి బిడ్డ, రాయలసీమ అది. ఓకే, సరే. శివ, నువ్వు ఫస్ట్ టైం కాబట్టి మా ఛానల్కి ఎలా అనిపించింది అంటే, అంతకుముందు చెన్నైలో వర్క్ చేసేవాడు శివ, తెలుసు మీకు రిజెక్టెడ్ పీస్ ఫాలోవర్స్ అందరికీ. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాడు, మా ఛానల్లో యాక్ట్ చేశాడు. ఎలా అనిపించింది? ఇంకొంచెం ముందు పిలిచి ఉంటే బాగుండు అనిపించింది. అంటే మేము ఎప్పటి నుంచో కమ్యూనికేట్ అవుతున్నాం, కానీ శివ చెన్నైలో ఉన్నాడు, నేను వైరల్లో ఉన్నాను. నాకు పిలిచి ఛాన్స్ ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో ఇప్పుడు నేనే ఓన్గా ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు శివ వర్క్ తెలిసింది, శివ ఫ్యాన్స్ తెలిసింది, శివ ఫ్యాన్ బేస్ తెలిసింది. ఓకే శివ, శేష్ బాబుని అడగకపోతే ఫీల్ అవుతాడు. శేష్ బాబు, అండ్ ఈ వీడియోలో నా గొంతు కొంచెం గరగరని ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. అంటే కొంచెం అలా అయిపోయింది. అదేమి ఫ్యాన్స్ పట్టించుకోరు. తర్వాత మర్చిపోయినా క్వశ్చన్, నువ్వు ఆన్సర్ చెప్పలే ఇంకా. ఏం క్వశ్చన్? నేను అడిగినా కదా, పొట్లకాయ ఛానల్లో చేసిన దానికి ఎలా ఫీల్ అవుతున్నావు? అదే అంటున్నా. మా ఛానల్ కాదు మా ఛానల్లో యాక్ట్ చేసినందువల్ల నేను రోస్ట్ వీడియో చేయలేదనేసి ఫీల్ అవుతున్నావా? త్వరలో చేస్తాను అది కూడా. మా సిరీస్ పైన రోస్ట్ చేయబోతున్నాడు త్వరలో, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మా సబ్స్క్రైబర్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. శేష్ బాబు, అసలు నువ్వు ఎందుకంటే రిజెక్టెడ్ పీస్ ఆల్రెడీ జనాలకు తెలుసు కాబట్టి. ఓకే, శేష్ బాబు తెలియదు కాబట్టి పరిచయం చేసుకో. అన్న, నా పేరు శేషుబాబు అన్న. అట్లా కాదు, అంటే నువ్వు యాక్టింగ్ నేను వ్యూవర్స్ చెప్పు, ఎలా వచ్చావు ఊరి నుంచి అంటున్నా. ట్రైన్లో వచ్చాడు. లేదు, ఇంతకుముందు జాబ్ చేసేవాడిని. ఈ థింగ్స్ అన్నీ నాకు జాబ్ అంటే డైలీ వెళ్ళటం రావటం ఇవన్నీ నచ్చక, డిఫరెంట్గా మనకంటూ ఒక ప్రొఫెషన్, ఫేమ్ ఉండాలని ఈ ఫీల్డ్కి వచ్చాను. ఓకే, ఫేమ్ కోసం వచ్చావు? ఫేమ్ కోసం, డబ్బుల కోసం రాలేదు. కాదు, నిజం. డబ్బుల కోసం అయితే నెక్స్ట్ సిరీస్ మాట్లాడుకుందాం.
ఓకే 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 అన్నా అన్నా బతకాలి టన్నులు ఫేమ్ ఇస్తా టన్నులు ఫేమ్ ఇస్తా బతకాలి కదన్నా. అంతే మరి పేమెంట్ అక్కర్లేదు అన్నావు కదా నువ్వు. నెక్స్ట్ సిరీస్ లీడ్ కామెంట్కి రియాక్టింగ్ అని చెప్పి ఏంది చెప్తున్నారు అన్న. ఏంది ఇది యాక్చువల్గా అడిగిన క్వశ్చన్ ఏం అడిగినా ఓకే అన్న చేస్తాను. అది అట్లా వద్దులే కానీ సరే ఎలా వచ్చావు, ఎలా అవకాశాలు వచ్చినాయి, ఇక్కడ దాకా ఎలా వచ్చావు? ఇక సేమ్ అందరూ చెప్తున్న స్టోరీలానే అనిపిస్తుంది. యాక్టింగ్ కోర్స్ తీసుకొని డిఫరెంట్ ప్రొడక్షన్ హౌస్లు తిరిగి వాళ్ళ చేత తిట్లు తిని అయ్యో బేసిక్గా అందరు ఇది వీళ్ళంతా డొల్లా కాదు ఆడిషన్ పోతే ఎందుకు తిడతారు నాకు అర్థం కాలేదు. ఎవడు చెప్పండి నీకు ఆడిషన్ ఉందని వెళ్ళిపోయాడు అన్న రోజులు ఉండే నన్ను. వెళ్ళిపో అని చెప్తున్నారా? అది తిట్టడం కాదే. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు కదా రీసెంట్గా, మనోడు కొత్తగా ఛానల్ ఒకటి స్టార్ట్ చేసాడు, పేరేంటది? లాఫింగ్ శేషు. దాంట్లో వస్తాయి వెయిట్స్. కామెంట్స్ అంటే రిజెక్టెడ్ పీస్ రీసెంట్ ఎపిసోడ్ కింద కామెంట్స్ చదవండి తెలుస్తుంది. అలాగే నా ఛానల్ కింద చదవండి. ఏందో ఫీల్ అయిపోతాడు అవన్నీ చూడు. ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు వెళ్ళిపోండి, అవన్నీ పట్టించుకోకూడదు, ఆడిషన్స్ చేస్తూ ఉండాలి. అట్లానే చేసుకుంటానే వచ్చా అన్న. ఓకే లైక్ ఇంతకుముందు నీ వీడియోలు చూసి నవ్వుకుంటా ఉండేవాడిని, ఇప్పుడు నీ పక్కన కూర్చొని చేస్తాను. చాలాసార్లు చెప్పాడు కానీ నాకు కూడా ఇప్పుడు వీడియోలో చెప్పడం ఇంకా స్పెషల్గా అనిపించింది. కొట్టాడు సరే ఓకే శేష్ బాబు, మైక్ ఉంది కాబట్టి నీకు ప్రతిసారి వచ్చేస్తుంది. ఇప్పుడు సరే నీ గురించి తెలిసింది చూసారా పార్షియాలిటీ, లీడ్ కాబట్టి మైక్ ఇచ్చారు నాకు మాత్రం. ఓయ్ బాబో మీ అయ్యో రిజెక్టెడ్ పీస్ ఫ్యాన్స్ లేదు పట్టుకున్నా రెండు మైక్లే ఉన్నాయి. వాళ్ళిద్దరు ఒకటి నన్ను పక్కన వేసారు, నువ్వు ఎందుకు మాతో ఏమంటే శివాకి వాయిస్ బాగా కాబట్టి నేను పట్టుకున్నా పాపం. మనోడికి వాయిస్ బాగుంది, లోగా మారుతారు కాబట్టి మైక్ ఇచ్చాం, అంతే డిఫరెన్స్. చూడు నేను అట్ట పెట్టి మారుతాను. 1 lakh ఇస్తే గానీ పార్టీ ఇవ్వరండి ఈయన. అది చెప్పాను 1 lakh అంటే అందరితో కలిసి చేసుకుందాం. లేదు 20K పార్టీ చేసుకుందాం. 10K ఇవ్వన్న ముందు, 20K తర్వాత మాట్లాడదాం. ఆశ బోరెడు దాని ఏమంటారు, ఆశ బారెడు సామెతలు రావన్న. ఓకే చేద్దాం. శేషబాబు సాధన శివ రిజెక్టెడ్ పీస్ చాలా మంది. అన్న పొట్లకాయ ఛానల్ ఓపెన్ చేయి, రిజెక్టెడ్ పీస్ ఛానల్ కాదు. లవ్ ఫ్రమ్ రిజెక్టెడ్ పీస్. పొట్లకాయ ఛానలే. లీడ్ ఏమో నేను, కామెంట్లేమో ఆయనకి, ఫ్యాన్ బేస్ అంతా ఆయనకి, లవ్ సింబల్స్ అన్ని ఆయనకి. మేమెందుకన్నా ఒరే నీ కడుపు మన నాకు అర్థమైంది. టెన్షన్ పడకు, లాఫింగ్ చేస్తున్నావు కదా వస్తుంది. ఓకే అండి జస్ట్ ఊరికే ఫన్ కోసం నేనంటే ప్రేమ అంతే. మేము యాక్చువల్గా ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయినప్పుడు శివాకి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఉంది, 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నాక ఇంత జనాలు వెయిట్ చేస్తారని నాకు తెలియదు. కింద కామెంట్స్ చూసాక తెలిసింది రిజెక్టెడ్ పీస్ అదో ఒక అందుకు ప్లస్ మాకు, ఎందుకంటే నాది 6K ఫాలోవర్స్ ఉన్నారా 6K ఉన్నప్పుడు ఈ సిరీస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు దగ్గర 20K. థ్యాంక్ యూ. మ్యాక్సిమం నాకు తెలిసి 75% రిజెక్టెడ్ పీస్ ఫాలోవర్స్ ఉంటారు. ఒప్పుకోవాలి, అది మాత్రం నిజం. థ్యాంక్స్ ఫర్ రిజెక్టెడ్ పీస్ ఫ్యాన్స్కి సో మచ్ తలవ చూపిస్తున్నందుకు. అలాగే ఎప్పుడు ఎపిసోడ్స్ వస్తాయని నేను అడుగుతాను, చెప్తాడు. 1V ఛానల్ VANDV ఛానల్ 8014 శివ అన్న చాలా బాగా పర్ఫామ్ చేసావు, సూపర్ థ్యాంక్స్ యూ రవితేజ ఫర్ గివింగ్ హిమ్ ఛాన్స్. నీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఓకే ఎపిసోడ్ ఈస్ గుడ్, వెయిటింగ్ ఫర్ సెకండ్ ఎపిసోడ్. అలాగే రిజెక్టెడ్ పీస్ ఛానల్లో వీడియోస్ చేయి ప్లీజ్ అన్న, బాగా యాక్టింగ్ చేయి. ఆల్ ద బెస్ట్. రోస్టింగ్ మాత్రం కూడా కాదు, యాక్టింగ్ కూడా చేయి ప్లీజ్. షూర్ అండి, తప్పకుండా చేస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే శివ సూపర్ చేసాడు యాక్టింగ్ ఈ సిరీస్. ఎందుకంటే నేను 6 ఎపిసోడ్ చూసిన తర్వాత కదా కామెంట్స్ అవుతున్నాను, నాకు అర్థమైపోయింది. పొట్లకాయ గుమ్మడికాయ అవ్వాలని కోరుకుంటున్నాం. శివాది శేషుది కూడా చదవాలి, నేను ఒకటి చదువుతాను. వద్దన్న ఏం లేవు. ఎందుకు లేవు? శివన్నయ్యే ఉండు, నేను ఒకటి పెట్టాను, ఒకటి చూపిస్తాను. పెడితే పెట్టావన్నా, నేనే పెట్టానని ఎందుకు చెప్పావు నాకు అర్థం కాదు. అంటే నువ్వు ఫీల్ కాకూడదని ఏం పెట్టాను చూపిస్తా. అదో కృష్ణా భయ్య యాక్టింగ్ సూపర్ పెట్టావు. యా ఫీల్ అవకలే. రవితేజ చౌడేర్ పెళ్ళి అంట అతను పెట్టాడు, జస్ట్ నా పేరుందని అలా చెప్పాను. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ రవితేజ చౌదరిపల్లి. నమస్తే రిజెక్టెడ్ పీస్. ఆల్ రిజెక్టెడ్ పీస్ అన్నీ ఉన్నాయి,
నేను కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్న చదువుతున్నాను. శివగారు రిజెక్టెడ్ పీస్ ఏమైంది మినిట్లో మినిమం 1 మంత్కి ఒకటైనా వీడియో అప్లోడ్ చేయండి. దీనికి ఆన్సర్ చెప్తాడు. లేదు, వీక్లీ ఒకటి పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ మిస్ అయితే ఆ వీక్ లైవ్ వస్తాను. సో లైవ్లో మీరు తిట్టేసుకోవచ్చు. కాదు మాకేంటి, మాకు నమ్మకం ఏంటి? నమ్మకం లేదు దొరా. నమ్మకం అంటే అంటే నేను చెప్తున్నాడు ఒక కరెక్ట్గా ఒక 5-6 ఎపిసోడ్ ముందు చూసా, సేమ్ ఇదే ఆన్సర్ చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఈసారి నుంచి కరెక్ట్గా కంటిన్యూగా వీక్ ఒకటి వదులుతాను, మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి స్టార్ట్ చేశాడు. నిజమా కదా? లేదు, అప్పుడు మిస్ అయితే లైవ్ వస్తా అని చెప్పలేదు. సో మిస్ అయిన వీక్ నేను లైవ్ వస్తా, అప్పుడు మీరు గట్టిగా చేసుకోవచ్చు లైవ్లో. అది ఫ్యాన్స్ అందరూ వేసేసుకోండి. 2.45 మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. రిజెక్టెడ్ పీస్ ఛానల్ నీదే కదా బ్రో? ఆయనదే అండి రిజెక్టెడ్ పీస్. ఇది కూడా ఆయన ఆల్మోస్ట్. సార్ మీ వెబ్ సిరీస్లో యాక్ట్ చేయడానికి మాకు ఒక ఛాన్స్ ఇవ్వగలరు అని మా యొక్క మనవి. రామ్స్ Z3F. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా మేము చేయాలి దీంట్లో అంటే మాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, సినిమాటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది, ఏ క్రాఫ్ట్ అయినా ఏది ఇంట్రెస్ట్ ఉన్నా మెయిల్ కింద ఇస్తాను, దానికి మెయిల్ చేయండి. హాయ్ రవి అన్న, కొత్త ఛానల్ స్టార్ట్ చేసావు అంట కదా అంటే చూస్తున్నావు కదా, నేను మీతో కలిసి యాక్ట్ చేయాలనుకుంటే దాంట్లో చేయి బ్రో. వెంకట్ 7173, ఆనంద్ చౌదరి 3441. ఏంటి శివ బ్రో నీ ఛానల్లో చచ్చిపోయావు, ఈ ఛానల్లో బతికావా? ఈ ఛానల్లో బతికావా? అక్కడ కూడా బతికేసాను. ఆ వీడియో వచ్చింది ఆల్రెడీ. నిన్ననే ఊపిరి పోసుకున్నాడు. నిన్న కాదు, ఈ వీడియో రిలీజ్ అయ్యేకాడికి వారం అవుద్ది. ఓకే. అప్పటికి 2 వీడియోస్ వచ్చేసి ఉంటాయి చూడండి. నోట్ చేసుకోండి. ఓకే, మీది ఛానల్ గ్రో అవ్వాలని నాది ఆశపడుతుంది. నాది ఆశపడుతుంది. హిమసాగర్ చాగంటి, థ్యాంక్ యూ. చాగంటి. రాంబాబు, నువ్వెన్ని వీడియోస్ యాక్ట్ చేయవు? ఎన్ని వీడియోస్ యాక్ట్ చేయవు? సినిమా చేయు, ఏదో ఒకటి స్టార్ అయిపో. బట్ మాకు రిజెక్టెడ్ పీస్లో రోస్ట్ మాత్రం కావాలి. ఇవ్వకపోతే మీరు అడిగేది ఎలా ఉంది సార్? ఏడైనా సావు, మాకు మాత్రం రిజెక్టెడ్ పీస్లో వీడియోలు చేయండి. ఖచ్చితంగా వస్తాయి. చెప్పాను కదా, వీక్లీ ఈ రేంజ్లో ఉంది ఏంటన్నా. చెప్పండి. వీక్లీ ఒకటి ఖచ్చితంగా వస్తాయండి. ఇకపైన సేమ్ రొటీన్ ఆన్సర్. ఓకే, అయిపోయింది ఫస్ట్ ఎపిసోడ్. ఓకే, ఫస్ట్ ఎపిసోడ్ మ్యాక్సిమం రిజెక్టెడ్ పీసే. కనీసం 2 ఎపిసోడ్లు అయినా మనకు వస్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత లవ్ చూపిస్తారని నాకు తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. నిజం, అది మాత్రం నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి. లవ్ యూ రిజెక్టెడ్ పీస్ ఫ్యాన్స్, నాకు కూడా. ఓకే, సెకండ్ ఎపిసోడ్. శేష్ బాబు నువ్వేం మాట్లాడలేదు. ఏముందన్నాడు, అన్ని తొక్కేస్తారు మీరు అంటే. తొక్కేస్తున్నారు. మళ్ళా శివ బ్రో, మళ్ళా శివన్న రిజెక్టెడ్ పీస్. సో హిలేరియస్. శివన్న నీకు పెద్ద ఫ్యాన్ బ్రో. లేట్గా ఛానల్ పెట్టుకున్నారు నాకే. బాబాయ్ టాక్స్ 2614 అంటే లేట్గా. అంతలో ఒక కామెంట్ ఏం కనపడుతుంది మాకు. అదే కదా. లేదు, మనోడు చెప్పిన పాయింట్ ఏంటంటే చాలా సంవత్సరాలు చేసావు కదా ఓన్గా ఛానల్ పెట్టుకోవడం. ఇన్ని రిజెక్టెడ్ పీస్ కామెంట్లో నాకు కనపడలేదు. సారీ బ్రో, ఏమనుకోద్దు. నేను కొత్తగా ఛానల్ పెట్టుకోవడానికి కారణం అంటే మీకు దగ్గరగా ఉండాలని, అంతే. హ్యాపీగా కామెడీ కంటెంట్ చేయడానికి. హే బ్రో, కంగ్రాచులేషన్స్ ఆన్ 12K సబ్స్క్రైబర్స్. సూన్ మీరు 100K రీచ్ అవుతారని అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ది మాధురి మీమ్స్ గారు, చాలా థ్యాంక్స్. మా 12K సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 20K సబ్స్క్రైబర్స్ అయిపోయింది. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే 100K అయిపోతుంది. రిజెక్టెడ్ పీస్ ఫాలోవర్స్ సగం కొట్టినా కూడా చాలు. నాకు చెప్పాడు, తప్పకుండా కొట్టేస్తారు. హాయ్ రవి, వీడియోస్లో సౌండ్ వర్క్లో ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం చూడండి. యాక్చువల్గా ఇది ఈ సిరీస్కి డబ్బింగ్ చెప్పించామండి. సౌండ్ ఇష్యూస్ ఏం లేవు మ్యాక్సిమం. ఐఎమ్ ఎథిస్ట్. డోర్ దగ్గర తనని పిలుస్తారు కదా ఆఫీస్కి రమ్మని, ఒక చిన్న కరెక్ట్ చిన్న డబ్బింగ్. ఎందుకంటే అది రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తుంది, దానివల్ల ఫోన్లో చెప్పాల్సి వచ్చింది. మిగతా కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ బాగానే వచ్చినాయి. శేషు SCSH ఎంత హ్యాపీ ఫీల్ అయినాడు చూడు. సన్నీ డిజైన్స్ అంట. శేషు అన్న ఫైర్. పర్లేదు, 100 అవుతాయి. ఎస్, హ్యాపీగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. మనం 3 సంవత్సరాలుగా కనిపిస్తున్నాను కాబట్టి వచ్చే కనిపిస్తున్నావు కాబట్టి త్వరలో వస్తాయి, అంటే యూట్యూబ్ పరంగా. ఎగ్జాక్ట్లీ.
ఒరే పాపిస్టోలరా, రీక్యాప్ ఇంట్రో ఎండింగ్ అని కలిపి 3 నిమిషాలు అయ్యే డ్యూరేషన్ పెరిగింది అనుకున్నా కదరా అయ్యా. నేనే ఎన్ని మోసాలు చేశాను సార్. ఇంత పెద్ద మోసం నేను ఎప్పుడు చూడలే. సరే, ఈ ఎపిసోడ్ రిలీజ్ అయినప్పటికీ తప్పు, ఎందుకంటే మేము రీక్యాప్ యాక్చువల్గా వైరల్లో అలవాటు చేసాం. వద్దనే సార్ మీకు దాని నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి వైరల్ రీక్యాప్ చేసాము. అవును, నేను ఎప్పుడు కామెంట్స్ చదివే చేస్తాను. రీక్యాప్ నిజమే, అది మామూలుగా వైరల్. నేనేమనుకున్నా అంటే కొంచెం రీక్యాప్ వేసా, అది కొంచెం ఎక్స్ట్రా అయింది, సారీ ఏమనుకోకండి. థ్యాంక్స్ ఇంటర్నెట్ ఆర్మీ అంట. ఒరే పాపిస్టో, మళ్ళా చదువుతా బాగుంది అది. ఒరే పాపిస్టోలారా, రీక్యాప్ ఇంట్రో ఎండింగ్ అని అన్నీ కలిపి 3 minutes అయ్యా, డ్యూరేషన్ పెరిగిందనే అనుకున్నా కదరా అయ్యా. పెరిగింది అనుకున్నా కదరా అయ్యా. ఇడు కార్తిక్ సూరా అంట, శివ ఫ్యాన్స్ కాదంట, రాంబాబు ఫ్యాన్స్. పర్ఫార్మెన్స్ వాయిస్ బాగుంది కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఏదో డిస్టర్బెన్స్ ఉంది. అండ్ నాకు తెలిసిన ట్విస్ట్ సింపుల్గా పెట్టారు. కృష్ణ లవర్ మీ చెల్లి అని నా ఫీలింగ్. అది అయి ఉంటే కంటెంట్లో కామెడీ ఇంక్రీజ్ చేయండి, లేదా ఇంట్రెస్ట్ రాదు. ఎవరికి సింపుల్ ట్విస్ట్లో అవుతుందని కాబట్టి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అందరి కామెంట్స్ చూస్తున్నారని, ఇన్పుట్స్ తీసుకుంటున్నారని అనుకుంటున్నా. సూరజ్ కుమార్ బ్రో చాలా థ్యాంక్స్. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అన్నారు, అదే 4th ఎపిసోడ్ నుంచి చాలా లెవెల్స్ తగ్గించేశాను, అంటే డ్యూ టు లెవెలింగ్ ప్రాబ్లం వల్ల అయ్యుండొచ్చు. ట్విస్ట్ మీరు చెప్పేశారు బ్రో, కరెక్ట్గా చెప్పారు కదా, ముందే చెప్పారు. చెప్పేశారు. అంటే 2-3 వచ్చాయి, అంటే మేము ఆల్రెడీ స్క్రిప్ట్ రాసేసాము. సింపుల్ ట్విస్టే అంటే ప్రిడిక్ట్ చేస్తారు, కానీ ఇది కన్ఫ్యూజన్ డ్రామా అలా ఉంటుంది కదా. కమింగ్ సిరీస్ అదే మీరు చూసారు, బాగా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్స్ బ్రో. శివ అన్న, మీ ఫ్రెండ్కి మా తరపున ఒక మాట చెప్పండి. స్టార్టింగ్ 2 minutes ల్యాగ్ అయిపోయింది. 2 minutes 8 secondsలో స్టార్ట్ అయింది మీ వీడియో. రీక్యాప్ వద్దు అన్న, ల్యాగ్ చేయొద్దు, కంటెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. చేసాం. దాని నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి తీసేసా. ఈ 6 episodesలో నీకు నచ్చిన ఎపిసోడ్? 4th యాజ్ యూజువల్ 4th. అదే నాకు తెలుసు, ఎందుకంటే కాబట్టి మందు సిట్టింగ్ ఇంట్రెస్టింగ్ అంట. అంటే అందులో డ్యాన్స్ అవి వేసాము, జోక్స్ వేసుకున్నాము ఒకరిపైన ఒకరు, అవన్నీ బాగా వచ్చాయని చెప్పి ఇంకా అది నచ్చింది. అది ఏ టైంకి తీసాం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేవా? midnight 2-3 అనుకుంటా. యాక్చువల్లీ మార్నింగ్ 6 వరకు షూట్ వెళ్ళింది. అది ఆ రోజు ఫుల్ డే కదా, 6 వరకు. మార్నింగ్ కూడా స్టార్ట్ చేసాం. మార్నింగ్ స్టార్ట్ చేసాము, నైట్ అలా కంటిన్యూ అయిపోయింది. midnight అయిపోయి తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 or 5 వరకు 3 o'clock వరకు చేసాం మీకోసం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటంటే దానికోసం అడిగారు ఆ క్వశ్చన్. యాక్చువల్గా శేషు, నీకు నచ్చిన ఎపిసోడ్? నాకు 4th కానీ అన్ని ఎపిసోడ్స్ నచ్చినాయి, ఎందుకంటే నేనే కదా, అందుకే అన్ని మైక్ ఆల్రెడీ ఉంది నాకు. ఓకే, అలవాట్ల పొరపాటు. ఓకే, అన్ని ఎపిసోడ్ నచ్చింది అంటావు. ఏది బాగా? నాకు బాగా అయితే సిట్టింగ్ ఎపిసోడ్ ఫుల్ ఎంజాయ్ చేసాం. దట్టు ఏంటంటే ఆ రోజు మనం మార్నింగ్ స్టార్ట్ చేసాం, ఆఫీస్లో షూట్ చేసుకొని ఇక్కడికి వచ్చి నైట్ అదంతా చేసుకొని ఫుల్ చిల్ అయ్యి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం. ఆ రోజు లిటరల్లీ 24 hours వర్క్ అయింది మనకి, హెక్టిక్ వర్క్. కానీ ఎపిసోడ్ బాగా వచ్చింది. అది సెటప్ కూడా బాగా పెట్టుకున్నాం. చాలా సెటప్ పెట్టుకొని ప్రొజెక్టర్ అప్పటికప్పుడు పెట్టింది. అది శోభన్ గురించి మాట్లాడాలి. శోభన్ రైటింగ్ నీకు ఎలా అనిపించింది యాజ్ ఎ రైటర్ ప్రకారం? చాలా బాగుంది, యూనిక్గా రాస్తున్నారు రాయడం. టు బీ ఫ్రాంక్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ సిరీస్ అనే కాదు, జనరల్గా తన రైటింగ్ బాగుంటుంది. సో నేను డైలాగ్స్ పరంగా కామెడీ జనరేట్ నేను చెప్తా, బట్ అది తనేంటంటే సీనే కామెడీగా క్రియేట్ చేసి తీసుకొని రాగలరు అనమాట. సో శోభన్, మీకు అందరికీ తెలుసు శోభను ఈ సిరీస్కి రైటింగ్ తనే రాశాడు. ఇందులో చిన్న చిన్న 1-liners ఉన్నాయి కదా, అవన్నీ మన శివ చెప్పిన డైలాగ్స్ 1-liners అన్నీ శివ రాసింది. అక్కడెక్కడైనా ఒక చిన్న చిరునవ్వు వచ్చిందంటే శివ వల్ల వస్తుంది, ఆ లైనర్ వల్ల. అది మాత్రం థ్యాంక్స్ శివ దానికి. కామెడీ సిచ్యువేషన్ అంతా క్రియేట్ చేసింది శోభనే కదా. సో కానీ నువ్వు అంటే బాగుంది తనది. అంటే యాక్చువల్గా మామూలుగా యాక్టర్స్ని పిలిస్తే ముందు నేను ఎవరినైనా శేషుని కానీ ఎవరినైనా పిలిస్తే స్క్రిప్ట్ పంపించమని అడుగుతారు. స్క్రిప్ట్ పంపించమని అనేది చదువుకుంటారు, స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతారు. కానీ శివ ఏంటంటే దాంట్లో డైలాగ్స్ రాసుకొని వస్తాడు, జోక్స్. దీంట్లో ఈ డైలాగ్ వేద్దాం, అది మంచి నాకు బాగా అనిపించింది. థ్యాంక్ యూ. నేనేనా మిస్ అయ్యానా? అన్నీ ఇంక్లూడ్ చేసాను కదా, అంటే ఏమన్నా పెట్టకుండా ఇది వద్దు అని చెప్పినా? లేదు, నేను చెప్పినవన్నీ ఇంక్లూడ్ చేశారు. అన్నీ ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ సిరీస్లో వాటిలో కూడా ఇంక్లూడ్ చేస్తాం, బాగున్నాయి. శేషు, శోభన్ గురించి అంటే నాకు శోభన్ యాజ్ అన్ యాక్టర్గానే తెలుసు, బట్ రైటింగ్ పరంగా మాత్రం పీక్స్. చాలా నచ్చింది నాకు. లిటరల్లీ మనోడు అంత ఇన్స్టాంట్గా ఎట్లా రాసిస్తాడు నాకు అర్థం కాదు.
అసలు బుక్స్ చదువుతాడంట, అది ఇంకా గ్రేటు. ఉంది కదా, సారీ. కాదు యాక్చువల్గా చెప్పు. బుక్స్ చదువుతాడంట, అసలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కథలు వేసి రాసేస్తున్నాడు. నాకు యాక్చువల్గా తన యాక్టర్ అని తెలుసు, ఏది ఆ సొటారి వీటి వల్ల. మనం రైటర్ అని తెలియదు నాకు. అందరూ డిస్క్రిప్షన్కి వెళ్ళి చూడరు ఎవరు రిటర్న్ అండ్ డైరెక్టర్. అదే మా సాయి సోమయాజులు రైటరే, శోభను రైటరే, ఇద్దరు తోపు రైటరు. అందులో శోభను యాక్చువల్గా ఈ మేనేజర్ నేబర్ అయితే సిరీస్లో శేషు క్యారెక్టర్ శోభన్ చేయాలి. కొన్ని రైటింగ్స్ ప్రాబ్లం, కొన్ని వాడికి ఉన్న కమిట్మెంట్స్ వల్ల చేయలేకపోయాడు, కానీ దానికి సజెస్ట్ చేసింది శేషునే. నేను చెప్పాను శేషు ఎలా ఉంటాడంటే, పర్లేదన్నా నాలా కొంచెం ఇద్దరం సిమిలర్ ఉంటాం కాబట్టి సెట్ అయిపోతాడు అని చెప్పి శోభనే నేను సజెస్ట్ చేశాడు. శివాది సర్ప్రైజ్ మా శోభన్కి, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ నిజంగా. యాక్చువల్లీ శోభన్ చూడ్డు, శోభన్ చూసి కామెంట్స్ చూసి మామూలుగా వాడు కామెంట్స్ అవుతాడు, నీ చదివి నీ చూసి షాక్ అయ్యాడు. ఏమనిపించింది చెప్పినా నీకు? నాకు కూడా సర్ప్రైజ్, అంత సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకోలేదు. ఎందుకంటే నేను నా ఛానల్లో కూడా చెప్పలేదు ఇలాగా పొట్లకాయన ఒక ఛానల్లో నేను చేస్తున్నానని చెప్పలేదు అప్పటికి. ఎవరికి తెలీదు, అంత సర్ప్రైజు. ఇద్దరికి మ్యూచువల్గా అయింది అది వర్క్ అయితే. హాయ్ రవి, మై 6 years old డాటర్ ఈస్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. షీ కీప్స్ ఆస్కింగ్ ఫర్ యువర్ వీడియోస్ అండ్ తెలుగు కూడా అర్థం చేసుకుంటుంది బానే. వీఆర్ ఫ్రమ్ యుఎస్ఏ. ఎన్సీ అంటే ఇట్లాంటి మీరు ఆడకూడదు. ఎన్సీ అంటే నాగ చైతన్య గారు. ఓకే, ఎంసీ న్యూ కాలిఫోర్నియా. న్యూ కాలిఫోర్నియా కూడా ఉందా? శ్రీ 12386 థ్యాంక్స్ అండి. మీ 6 years old డాటర్కి న్యూయార్క్ సిటీ అయి ఉంటుందేమో. ఏదైనా ఏది ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే శ్రీ గారు, మీ పాపకు కూడా థ్యాంక్స్. చిన్నపిల్లలందరూ తెలుగు మా వీడియోస్ చూస్తున్నారు, అందుకే కొంచెం నీట్ కంటెంట్ చేస్తున్నాం. ఎంజాయ్ చేయండి, థ్యాంక్స్ చెప్పండి. కుమ్మేశారు బ్రో, కీప్ డ్రాపింగ్ కామెంట్ అదర్స్ కంటెంట్ అదర్స్. ఎవరు? శివ, ఇది చూది మిస్టర్ వాంటెడ్ 4394. శివన్న నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా ఎక్కువసేపు కనపడకపోతే చేతబడి చేస్తా అందరికి. ఏందయ్యా ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్ ఇంత వైల్డ్గా ఉండారేంటయ్యా? మిస్టర్ వాంటెడ్ డై హార్డ్ ఫ్యాన్స్ అంట. ప్రేమ. దీనికి ఆన్సర్ చెప్పు. ఏం చెప్తాం? దానికి ఏదో రిప్లై వచ్చింది చూడ. చేతపడి చేస్తే నీ మీద చేయొచ్చు, మా మీద ఎందుకు? చేతపడి అందరికి అంట. చేస్తే మీకే చేయాలి, అప్పుడు మీరే కదా ఇవ్వాలి రోల్. మీరే. శివన్న నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా ఎక్కువసేపు. ఓకే, ఎక్కువసేపు 4th episode ఎక్కువసేపు. అదే కదా. శివ నీ కోసం చూస్తున్నా, ఏంటి ఇంత తక్కువ ఉంది? ఓకే, నీ పార్ట్ ఈ ఎపిసోడ్ అంటే అది చెప్పాలి నువ్వు. ఈ ఒక్క పార్ట్లోనే తక్కువ ఉంది, మిగిలిన వాటిలో 4th episode ఎక్కువ ఉంటుంది. ఇంకా యాక్చువల్గా శివ అనుకొని రాసింది కాదు క్యారెక్టరు, యాక్చువల్గా క్యారెక్టర్ రావు అనే క్యారెక్టర్ రాసింది. శివ కనిపెట్టి ఇంత ఫాలోయింగ్ అని చెప్తే మేము ఎక్కడ తక్కువ రాయకుండా అంటే బ్యాలెన్స్డ్ క్యారెక్టర్స్ ఇస్తాం. యాక్చువల్లీ వీళ్ళు ముందే ఈ స్క్రిప్ట్ అంతా రాసుకొని ఇది స్క్రిప్ట్ అని ఫైనల్ చేసుకుని ఉన్నారు. నేను తర్వాత వచ్చి యాడ్ అయ్యాను కాబట్టి కొంచెం అలా తక్కువ వచ్చింది అంతే. కావాలని తగ్గించాలని ఎవరు తగ్గించలేదు. అది యాక్చువల్గా శివానే చెప్పండి, నేనేమి చెప్పమని చెప్పలేదు. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. నేనే వాంటెడ్గా నేను కూడా చేస్తాను బ్రో అని చెప్పేసి తర్వాత వచ్చి యాడ్ అయ్యాను అనమాట నేను. థ్యాంక్స్ శివ. అది కాదు రావన్న, జస్ట్ ఆస్కింగ్. ఆల్రెడీ ఆఫీస్కి లేట్ అవుతుంది, 5 minutesలో రెడీ అవ్వాలి అన్నారు, కానీ ఆఫీస్కి వచ్చేసరికి కృష్ణకి ఎయిర్ కట్ అయిపోయింది, దారిలో ఆపి జుట్టు పీకేశారు బన్ను. ఇవన్నీ రోస్ట్ వీడియోలో వస్తుందండి. ఇవన్నీ నేను చెప్పాను, అన్నీ కలిపి గట్టిగా వేసుకుంటాం. మనడే కాదు, నేను కట్ చేశాను, నాకు ఉంటుంది రోస్ట్. కాదంట బన్ను అంటే. రవణ కదా, బన్ను బ్రో. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అప్లోడ్ చేస్తే వ్యూస్ రావు అని మీకు కూడా తెలుసు కదా, ఎందుకు ఇలా వ్యూస్? థ్యాంక్స్, ఫీల్ ద మ్యూజిక్ బ్రో. అంటే అయిపోయిందన్న ఇంట్రెస్ట్తో త్వరగా రిలీజ్ చేస్తాం. సో అల్గారిథం ఉంటుందా? అలా కాదు, అంటే ఒక 2 hours వేరియేషన్లో పెట్టినట్టున్నారు ఈ ఎపిసోడ్ నాకు తెలిసి. అంటే 4K ప్రతి ఎపిసోడ్ 4K రిలీజ్ చేస్తాం. మధ్యాహ్నం చేశారు కదా, మధ్యాహ్నం అందరూ వర్క్ టైంలో ఉంటారు కదా. ఓకే, అంటే ఆల్గారిథం అలా వర్క్ అవుతుందా అని. ఎక్కువ మంది ఆన్లైన్లో ఉన్నప్పుడు రిలీజ్ చేస్తే మనకి కొంచెం వ్యూవర్స్ ఎక్కువ వస్తారు. అంటే ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ కూడా స్టార్టింగ్ వ్యూవర్షిప్ అంతా బేస్ చేసుకొని రీచ్ ఇస్తుంది కాబట్టి కొంచెం ఒక టైం అంటూ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అంటే ఎక్కువ మంది ఆన్లైన్లో ఉండేది 6 నుంచి ఉంటారు, 5, 6 ఆ తర్వాత ఉంటారు అనమాట. ఓకే,
సో 4th ఎపిసోడ్కి వచ్చేసరికి మాకు 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారండి. 6th ఎపిసోడ్ రిలీజ్ అయ్యేసరికి మాకు దగ్గర దగ్గర 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఇదికి 109 కామెంట్స్. ఇందులో పెద్దది కామెంట్ ఏదో వచ్చింది, ద లెసన్స్ ఆఫ్ లైఫ్ అంట. ఏం ఎపిసోడ్ భయ్యా, యు ఆర్ ఆల్వేస్ ఎ జెమ్ ఇన్ మేకింగ్ ప్యూర్ కామెడీ. ఇది నేను పోస్ట్ కూడా చదవాలి. ఇది యాక్చువల్గా చాలా హ్యాపీ అనిపించింది. ద లెసన్స్ ఆఫ్ లైఫ్ సబ్స్క్రైబరు, ఏం ఎపిసోడ్ భయ్యా, యు ఆర్ ఆల్వేస్ ఏ జెమ్ ఇన్ మేకింగ్ ప్యూర్ కామెడీ, నో నెగిటివిటీ, నో వల్గారిటీ, నో డబుల్ మీనింగ్ డైలాగ్స్, నో ఎనీ ఎక్స్ట్రా అన్వాంటెడ్ అడిషన్స్. ఇట్స్ ప్యూర్ కామెడీ, ప్యూర్ కంటెంట్, moreover a genuine series a whole family can watch together. This kind of comedy is very rare nowadays and many people don't want to do it. Due to the short fame effect, more creators are running towards the negativity and bold content, which can get fame, but it's a very short amount of time. Sad that nobody realizing it. Many people still watching Amrutam. Why? Because of it's a pure content. Content is the king and content creator is the kingmaker. Raviteja is one of the kingmaker. Many people will remember his efforts for very long time. థ్యాంక్ యూ బ్రో. మీ పేరు నెక్స్ట్ సిరీస్లో కానీ ఎక్కడైనా మెన్షన్ చేయండి. చాలా చాలా బాగా రాశారు. మాది వైరల్ నుంచి కూడా అదే. సో అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూస్తారు కాబట్టి వల్గారిటీ, ఆ డైలాగ్స్ అవన్నీ నేనే అవాయిడ్ చేయమంటాను. ఈ క్రెడిట్ కూడా శోభన్ కూడా మంచి రైటర్ అని తెలుసు. ఈ సిరీస్ బాగా తీసుకెళ్ళింది శోభనే. సో వాడు ఫ్రెండ్లీ టైప్లో రాయాలన్నా కూడా చాలా కష్టం. అది కన్ఫ్యూజన్ డ్రామా రాయాలన్నా కూడా అది క్రియేట్ చేశాడు. థ్యాంక్స్ శోభన్ అండ్ థ్యాంక్స్ ద లెసన్స్ ఆఫ్ లైఫ్. సూపర్గా నవ్వుకున్నాం బ్రో, నిజంగా సూపర్ పిచ్చి కామెడీ. శివ బ్రో నీలో పచ్చి తాగుబోతున్నాడు. యాక్చువల్గా నాకు తాగడం అలవాట్లేదు, ఇందులో యాక్టింగ్ మాత్రమే అది. అంటే యాక్టింగ్ జెన్యూన్గా ఉన్నట్టు మీరు అది తీసుకోవాలి. నిజంగానే అలవాట్లేదు. దట్ మందు సిట్టింగ్ మొత్తం వర్త్ శివ, వర్త్. సూపర్ చేశారు అందరూ అంట. థ్యాంక్స్ అలాట్. ఎవరు అది చెప్పింది? ఫాల్కాన్ 2TT. ఓకే, మా సబ్స్క్రైబర్స్లో ఎంతమంది క్రియేటివ్ పర్సన్స్ ఉన్నప్పుడు మేము చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంక మీరు జాగ్రత్తగా చేస్తాం. ఏమైనా చెప్తావా? ట్విస్టింగ్ కొంచెం పకడ్బందీగా ప్లాన్ చేసుకొని చేయాలి. అది ఇంక మీట గ్రిప్పింగ్ టైట్గా పెట్టి చేస్తాం. అయ్యా సాయి బ్రో అండ్ సొటారీ డ్యాన్స్ అంత లేదు. అవును, ఎంతైనా సాయి బ్రో సొటారీ డ్యాన్స్ అంత లేదంటే అది ఒక స్టెప్ ఉంటుంది, యూనిక్ స్టెప్. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. సాయి ఇస్ ద కింగ్ దానికి, ఆ స్టెప్కి. శేషు నీకు వచ్చిందయ్యా. శేషుబాబు తోపు, దమ్ము ఉంటే ఆపు. MRSK 3107 నీ ఫేక్ ఐడి కదా? నా ఫేక్ ఐడి కదా, మీ ఫేక్ ఐడి ఏమో డౌట్. మీ కామెంట్లు రావట్లేదు, మీరే బాధపడుతున్నాడేమో అని చెప్పి ఏదో ఒకటో రెండో వస్తాయి, మిగతా అన్ని శివాకే వస్తాయి. అదే నేను అంటుంది, మళ్ళీ ఫీల్ అవుతాడా అని చెప్పి మీలే సేమ్ ధనరాజులా ఉన్నావంట. ఇది చూసాను. ఇది ప్రసాద్ కోట్ని శివన్న ఫ్యాన్స్ ప్లీజ్ అసెంబ్లీ హియర్ అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తున్నారా? చేస్తున్నారు. ఎక్కువ చేసేయండి అంతే. రాంబాబు రోస్టింగ్ చేయకుండా కాన్సెప్ట్ చేస్తున్నా, అన్సబ్స్క్రైబ్ చేయాల్సి వస్తుంది. రిజెక్టెడ్ పీస్ని ప్లీజ్. మంత్ అయిందిరా బాబు రోస్ట్ చేయక. అట్లా వైలెంట్ డెసిషన్స్ తీసుకోకండి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. గోల్డెన్ డ్రాప్స్ బాగా హ్యాబిట్ శివగాడికి. రాంబాబు నీకు మాత్రం కంటి కురుపు గ్యారంటీ. రిజెక్టెడ్కి మాకు మాత్రం కంటి కురుపు గ్యారంటీ. రిజెక్టెడ్ పీస్కి మాకు అడిక్ట్ చేసి నువ్వు కూల్గా సిరీస్ లేదండి. గోల్డెన్ డ్రాప్స్ అలవాటు అంటే అది ఆన్సర్ చెప్పు. లేదు అయ్యేం అలవాట్లేదు, జస్ట్ యాక్టింగ్ మాత్రమే. అది నమ్మండి, మీరైనా నమ్మండి, వీళ్ళు ఎలాగ నమ్మట్లేదు. రవి అన్న ఈ వెబ్ సిరీస్తో పాటు మరొకటి కూడా ప్లాన్ చేయండి. ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. అంటే వరుసగా ఒకే దాంట్లో రెండు పడితే కన్ఫ్యూజ్ అవుతారు. ఒక దాని తర్వాత ఒకటి చేస్తున్నాము. థ్యాంక్ యూ వెంకట్ నారాయణ గారు. బ్రో లాస్ట్ వీడియో కంటే ఈ వీడియో సూపర్ అండ్ ఏ స్లోలీ యు ఆర్ గెట్టింగ్ బ్యాగ్ ఏ వింటేజ్ అండ్ వీడియో లెంత్ కొంచెం పెంచు. థ్యాంక్స్ బ్రో. సాయిరామ్ బ్రో. వీడియో లెంత్ పెంచాను. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క లెంత్ ఎందుకు ఉందంటే
యాక్చువల్గా ప్రాపర్ ఎండ్ పెట్టుకొని బ్యాంగ్ చేస్తాం కాబట్టి ఒక్కొక్కటి సో లెంత్ అటు ఇటు అవుతుంటుంది. మరీ ఎక్కువ. రవి గారు ఈ ఎపిసోడ్ రాబోయే ఎపిసోడ్ ఇంకా యూయూపీపీ అప్ ఉంటుంది అనుకుంటున్నా. ఈ సిరీస్ అయితే సూపర్ ఫన్. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు పేరు ఓషన్ బ్లూ పేరు, ఒరిజినల్ పేర్లు ఉంటే బాగుంది, చదవచ్చు. అవును. రవణ కంటిన్యూటీ గురించి ఏదో క్యాజువల్గా కామెంట్ చేశారన్న, ఇది నేనే మీరు ఇంత చెప్దాం పర్సనల్గా తీసుకున్నారు. హ్యాపీ టీయర్స్. ఎందుకు అన్నయ్య మీ సబ్స్క్రైబర్స్ అంటే పిచ్చి ప్రేమ మీకు? గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ఐ డోంట్ సపోర్ట్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్. మీరంటే నాకు పిచ్చి. క్యాష్ నేమ్స్ కూడా పెట్టండి ప్లీజ్ డిస్క్రిప్షన్. క్యాష్ నేమ్స్ ఆల్రెడీ మనకి ఎండింగ్ లో వస్తాయి కదా, బేసిక్ గా అందరు లేదు ఇప్పుడు మళ్ళీ డిస్క్రిప్షన్లో యాడ్ చేపిస్తా. బ్రో గౌతమి క్యారెక్టర్ ఇంకా హైప్ చేయు, బాగుంటుంది అండ్ యూస్ మోర్ కామెడీ సూట్స్ యూ. గౌతమి క్యారెక్టరు అంటే ఈ సిరీస్లో చాలా మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి గౌతమి కొంచెం తక్కువ అనిపిస్తుంది. మేము ఆల్రెడీ ముందు ఎపిసోడ్స్లో బాగా ఎక్కువ హైప్ ఉన్నదే చేసాము. థ్యాంక్స్ గౌతమి అండ్ హేమ ఇద్దరికి. రవణ మీ సిస్టర్ని ఆ కృష్ణగాడు ప్రేమిస్తున్నాడన్నా, నువ్వు టెన్షన్, ఇది హైలైట్. ప్రాబ్లం క్రియేటర్ ఎంఎఫ్ అన్నా, రవణ మీ సిస్టర్ని ఆ కృష్ణగాడు ప్రేమిస్తున్నాడన్నా, నువ్వు టెన్షన్ పడుతున్నావు అని చెప్తున్నా, నువ్వు కామెంట్స్ చూస్తావని నాకు తెలుసు, అందుకే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. థ్యాంక్స్ బ్రో, సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, నాకు తెలియదు అసలు ముందు ఎపిసోడ్ వరకు. బాగుంది బ్రో, మేము ప్రాబ్లం క్రియేటర్ అంటే అన్న అను వాళ్ళ బ్రదరే కంపెనీలో వర్క్ చేస్తున్నాడో తెలీదా, లేదా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కంపెనీ పేరు తెలీదా? సింపుల్ లాజిక్ అంటే ఆ అమ్మాయి మా సొంత చెల్లి కాదు, బాబాయ్ కూతురు. అంటే ఏ కంపెనీలో చేస్తారు అవన్నీ తెలియదు కదా, చిన్నది పెట్టాము. సింపుల్ లాజిక్ అంటే మేము లాజిక్లు మిస్ అవుతాం. అదే లేదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మా పెదనాన్న వాళ్ళ పిల్లలు ఎక్కడ చేస్తున్నారు నాకు తెలియదు. సో అది కజిన్ సిస్టర్. లాస్ట్ ఎపిసోడ్కి వచ్చాం. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎప్పుడెప్పుడు సిరీస్ ఎప్పుడెప్పుడు కామెంట్స్ అయిపోతుందని ఫీల్ అవుతున్నావు కదా? నిజం చెప్పు, నిజంగానే. ఎందుకంటే జెన్యూన్ గా చెప్పాలంటే సగం కామెంట్ రిజెక్టెడ్ లేదు పోను మారినారు జనాలు కూడా. వాళ్ళు కూడా మన స్టూడెంట్ ని ఎంకరేజ్ చేస్తారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలుసు కానీ మరి ఈ రేంజ్ లో ఉందని తెలియదు నాకు. సొటారి CEO ఎపిసోడ్ నంబర్ 2 ఫాస్ట్ గా రిలీజ్ చేయండి. వైర్లీలో అదే అంటే నేను మానేసే ముందు చేసిన సిరీస్ అది. సో అది మానేసి ఒక 6-7 months పైన అయిపోయింది. అప్పుడు చేసిన సిరీస్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా సిరీస్ పెంచాలని అందరూ అడుగుతున్నారు. సిరీస్ ఇక్కడ ఆపాము, సీజన్ 2 అయినా ప్లాన్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా పెంచుతాము. డ్యూరేషన్ కూడా ప్లాన్ చేసి తీస్తాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్డ్ ఓన్లీ ఫర్ రవి అన్న. నాకు వచ్చింది. రిజెక్టెడ్ పీస్ కూడా కామెంట్ చేశాడు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సీజన్ 2 అన్న, బిగ్ ఫ్యాన్. రిజెక్టెడ్ పీస్ యాక్ట్ చేస్తూ రిజెక్టెడ్ పీస్ కింద కామెంట్స్ చూడండి. నమస్తే ఎంజాయ్ అన్నాయ్, నువ్వు ఎప్పుడు చేస్తావు హీరోలాగా, నిన్ను హీరోగా చూడాలి. నువ్వు ఎక్కడ రా రిజెక్టెడ్ పీస్ ప్లీజ్. అదే ఆ డైలాగ్ వస్తాను సార్. ఆ డైలాగ్ చదువు. మాది 10 రూపాయలు పనోడు. మా 10 రూపాయలు పన్నాడు జస్వంత్ సింగ్ రెడ్డి. అదే అప్పటికప్పుడు నువ్వు యాడ్ చేసిందే కదా అది కూడా. కృష్ణ ఇల్లు క్లీనింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. యూసీలో జాయిన్ అయిపో, అర్బన్ కంపెనీలో జాయిన్ అయిపో. సూపర్ హర్షత్ సీజన్ 2 అన్న. ఇంకా న్యూగా ఆలోచించండి, అవసరంగా అయితే తీసుకొని చేయండి. థ్యాంక్స్ అండి. ఏ హెల్ప్ తీసుకొని చేస్తాం నెక్స్ట్. ఎవరైనా ఇంకా రైటర్స్ ఎందుకు, ఇంకా యాక్టర్స్ కూడా ఎందుకు, ఏదైతే చేసేయండి, ఏదైతే కామెడీ జనరేట్ చేసేయండి. అంటే వన్ సైడ్ పొట్లకాయ, అదర్ సైడ్ సొటారి CEO రవితేజ అన్న, నువ్వు చాలా గ్రేట్. ఒక చోట ఇప్పుడు పొట్లకాయ ఒకటి చేస్తున్నా, సొటారి CEO ఎప్పుడో చేసింది. ఓకే, అటు సైడ్ ఇటు సైడ్. గద్దలకొండ గణేష్ మూవీలో నువ్వు కూడా అమ్మాయిల అలాగే చూసావు రవితేజ బ్రో. నేనేం అలా చూడలేదు. నిజం చెప్పు. అంటే ఆ సీన్ కాబట్టి అలా చూసా. అందరికీ థ్యాంక్స్. మీరు మా పొట్లకాయ సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, తొందరగా 1 lakh అంటే చేయించేసేయండి. పార్టీ చేస్తారు. మాకు పెద్ద పార్టీ వస్తుంది. ఏదో చిన్న పార్టీలు ఎందుకు, ఒకసారి పెద్ద పార్టీ చేసుకుందాం అని చెప్పి. సో మీ రిజెక్టెడ్ పీస్ చెప్పాడు కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. అర్థమైందా?
బాబు మీరు మైక్ ఏదైనా ఉంది. మాట్లాడండి. మైక్- మైక్ ఉంది సార్. మాట్లాడు, మాట్లాడు. మాట్లాడతాను అంటే మధ్యలో మాట్లాడితే ఓవర్ ల్యాప్ అవుద్దని ఏం లేదు పొట్లకాయని సబ్స్క్రైబ్ సిరీస్ లో అయినా చేసుకోండి. సార్ చెప్పండి. నేను మాట్లాడను సార్, చెప్పు ఏదో ఒక మాట మాట్లాడదాం అనుకుంటాను, తొక్కేయండి కామెంట్లో, తొక్కేయండి లేదు సార్ లేదు సార్ మీరు చెప్పండి మీరు చెప్పడం పొట్లకాయని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఈ సిరీస్ ఇప్పటికే చూడకపోతే, అంటే ఈ సిరీస్ అంటే మేనేజర్ నైబర్ సిరీస్ చూడకపోతే చూడండి, షేర్ చేయండి, ఎంజాయ్ ఒక నిమిషం మళ్ళీ చెప్పు చెప్పు సారీ నేనేదో ఫ్లోలో 4 మాటలు వస్తే చెప్తున్నా, అది కూడా డిస్టర్బ్ చేయండి. అంటే ఫోన్ వచ్చిందంటే అర్జెంట్ అంట చెప్పు యాక్షన్ అంటేనే యాక్షన్ చేయగలను. యాక్షన్. పొట్లకాయ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ ఇంకా ఈ సిరీస్ అంటే మేనేజర్ నైబర్ అయితే సిరీస్ ఇంకా చూడకపోతే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. ఇది సబ్స్క్రిప్షన్ నోట్ కాదు, నువ్వు అలా చెప్తున్నావు. ఓకే ఏం చెప్పానన్నా, నాకు శేషబాబు ఛానల్ కూడా ఛానల్ ఓపెన్ అవుతుంది, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే నా ఛానల్ కొత్తగా అంటే నా ఛానల్ వైరల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ రిజెక్టెడ్ పీస్ వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నేనే అడుగుతున్నాను రిజెక్టెడ్ పీస్ నుంచి. నా ఛానల్లో వచ్చిన వాళ్ళందరూ రిజెక్టెడ్ పీస్ ఎపిసోడ్స్ చూడండి, ఎంకరేజ్ చేయండి. సో అది రియాక్టింగ్ టు కామెంట్స్ వీడియో అండ్ మీ గురించి తెలుసుకున్నాను. చాలా థ్యాంక్స్ శేషు, వీడియోలో యాక్ట్ చేసినాను. చాలా థ్యాంక్స్ శివ. మీరు కూడా మా మేనేజర్ నైబర్ అయితే సిరీస్ చూడకపోతే ప్లేలిస్ట్ ఇస్తాను, కింద కామెంట్లో చూసేయండి. అలాగే మీ తెలియని వాళ్ళకి మీరు అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పొట్లకాయ గొంతు బాగా పర్లేదు.